ఫైనల్గా తేజ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయితే అవుతున్నారు. ఇవాళ డబల్ ఎలిమినేషన్ ఇవాళ జరుగుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే పృథ్వీ తను ఉండాల్సిన దానికన్నా ఎక్కువ రోజులే ఉన్నాడు. యాక్చువల్లీ తనకున్న యాటిట్యూడ్ కానీ తనకున్న బిహేవియర్ కానీ చూసుకున్నట్లయితే తన ఆట ఆడే విధానం కానీ ఫిజికల్గా వేరే వాళ్ళతో ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేసే విధానం కానీ చూసినట్లయితే పృథ్వీ ఖచ్చితంగా ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్. తన కాంట్రవర్సీస్ వల్లే బిగ్ బాస్ టీము పృథ్వీని ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చింది అనే పాయింట్ని అయితే నేను చెప్పగలుగుతాను. సో ఈ పాయింట్కి మీరు అగ్రీ చేస్తున్నారా లేదా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ టేస్టీ తేజ లాస్ట్ సీజన్లో ఎంత దరిద్రంగా అయితే ఆడాడో ఈ సీజన్లో కూడా అంతే దరిద్రంగా ఆడాడు. కాకపోతే లాస్ట్ సీజన్లో స్టార్టింగ్లోనే వచ్చాడు కాబట్టి అన్నాళ్ళు ఉన్నాడు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్గా వచ్చాడు కాబట్టి ఇప్పుడు దాకా ఉన్నాడు. సో ఓవరాల్గా తేజలో ఎటువంటి బిహేవియరల్ చేంజెస్ లేవు. అదే కన్నింగ్ నేచర్, అదే దరిద్ర బుద్ధి. ఎక్కడా కూడా పక్కవాడికి హెల్ప్ అవుదామన్న ఇంటెన్షన్ బై మిస్టేక్ కూడా ఉండదు తేజలో. ఎప్పుడు తనకు కావాల్సిందే చూస్తాడు తప్ప లాస్ట్ సీజన్ చూసుకోండి, ఈ సీజన్ చూసుకోండి, ఎవరికీ హెల్ప్ చేసిన పాపానే పోడు బై మిస్టేక్ కూడా. ఎప్పుడు కూడా సెల్ఫిష్లో కూడా ఒక రేంజ్ సెల్ఫిష్ మనోడు. అదే బిహేవియర్ అట్లాగే చూపిస్తాడు, కనీసం యాక్ట్ కూడా చేయడు మనోడు. సో ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని చూస్ చేసి నామినేట్ చేసుకోవడం, అలా సేఫ్గా ఉండటం, ఇది మనోడి యొక్క గేమ్ స్ట్రాటజీ. బిహేవియరల్ పరంగా తేజని ఎవ్వరూ కూడా ఇష్టపడరు, అందులో నో డౌట్. కామెడీ పరంగా అంటారా, కామెడీ పరంగా ఈ సీజన్లో అవినాష్ ముందర తేలిపోయాడు తేజ. జూజూపి అయిపోయాడు, వేస్ట్. రోహిణి అవినాష్ వీళ్ళిద్దరు కాంబో ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుండింది. బట్ తేజ అది వేస్ట్. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే తేజ నథింగ్ చెప్పాలంటే. ఇంకా నబిల్ బెటర్ ఒక రకంగా. సో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోవటం కరెక్టా అంటే 100% కరెక్ట్. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆయన ఫస్ట్ వీక్లోనే పంపించాలి. అసలు ఆయన అవుట్డే కాదు బిగ్ బాస్ హౌస్లో ఆయన్ని చూడటానికి సెకండ్ టైం. ఫస్ట్ టైం అంటే ఆయన ఎవరితో తెలియదు కాబట్టి వీ కెన్ సీ. సెకండ్ టైం కూడా అదే బిహేవియర్, అదే కన్నింగ్ యాటిట్యూడ్, అదే అవకాశం ఎట్లా ఉంటే అట్లా మాట మార్చడం, యాక్ట్ చేయడం, బెదిరించటాలు అవతల వ్యక్తుల్ని. గౌతమ్ లాంటి వాళ్ళని మనోడిని సెలెక్ట్ చేయలేదని నీ గురించి అందరికి చెప్పేస్తా అది అని ఏదో మాట్లాడటం, సెన్స్లెస్ అనమాట. లిటరల్లీ తేజ లాంటి వాళ్ళని ఎవరు ఇష్టపడరు. ఇలాంటి బిహేవియర్ని చూడటానికి బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఇష్టపడరు. సో ఏదైతే లాస్ట్ టైం చూసామో అదే బిహేవియర్, ఏమీ పరివర్తన లేదు. కానీ గౌతమ్లో గమనించారా, లాస్ట్ టైంకి గౌతమ్లో ఇప్పటికీ చూసినట్టయితే లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఏవి కూడా ఈసారి గౌతమ్ చేయట్లేదు, రెక్టిఫై చేసుకున్నాడు. స్టార్టింగ్లో చేయబోయాడు కానీ రెక్టిఫై చేసుకున్నాడు. కానీ తేజలో అది లేదు. సేమ్ ఓల్డ్ తేజ. అంటే అదే కన్నింగ్ నేచర్ తప్ప ఎక్కడా కూడా జెన్యూనిటీ అనేది ఉండదు తేజలో. అదే ప్రాబ్లం. తేజ ఎలిమినేట్ అవ్వటం అనేది చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ వీక్ పంపించాల్సిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే రాగానే ఫస్ట్ వీక్ దాకా కూడా ఉండక్కర్లేదు, మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చేసేయచ్చు తేజని. సో తేజ ఈజ్ ఎలిజిబుల్ ఓన్లీ టు స్టే ఫర్ 3 days or 2 days ఇన్ ద బిగ్ బాస్ హౌస్ సెకండ్ టైం అని చెప్పేది. అది మనోడికి ఇప్పటికే చాలా డేస్ ఎక్స్ట్రా ఉండిపోయాడు పాపం. ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పృథ్వీరాజ్ శెట్టి. ఆయన ఏందో ప్రపంచంలో ఆయన మించినోడు ఎవడు లేనన్న యాటిట్యూడ్ కొట్టొచ్చినట్టు క్లియర్గా కనబడుతుంటుంది. ఆ దరిద్రమైన యాటిట్యూడ్ వల్లే ఆయన వల్ల ఎలిమినేట్ అవుతున్నాడు. ఆయన కూడా అంతే, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ రోజులు ఉండేశాడు. పక్కన వాళ్ళ ఓట్ల వల్ల సేవ్ అవుతా వచ్చాడు తప్ప అసలు ఏమి బిహేవియర్ లేదు. గేమ్స్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, ఎట్లా పడితే అట్లా మీదకి వస్తాడు. 100 సార్లు చెప్పినప్పటికీ తన బిహేవియర్ని మార్చుకోవడానికి ట్రై చేయడు. గ్రూప్ గేమ్ ఆడతాడు, గ్రూప్ గేమ్ ఆడలేదని మీదకి వస్తాడు. గ్రూప్ గేమ్ ఆడలేదని మీదకి గౌతమ్ కృష్ణ మీదకి, తేజ మీదకి, వీళ్ళందరి మీదకి వచ్చే బదులు గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చెప్పిన వాళ్ళ పేరెంట్స్ అందరి మీదకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. మీరు ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నాం, మీరు ఎందుకు చెప్తున్నారని. అప్పుడు చెప్పినప్పుడు ఏమన్నా ఓకే ఇక్కడ నుంచి ఆడమని అనుకుంటారు. వేరే వాళ్ళు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్తే మటుకి మేము గ్రూప్ గేమ్ ఆడలేదని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు.
హౌ ఇట్ ఈస్ కరెక్ట్? కంప్లీట్గా పృథ్వీ కంప్లీట్లీ రాంగ్. సో పృథ్వీ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ అన్నీ రాంగే. కమింగ్ టు విష్ణుప్రియ విషయంలోకి వస్తే, ఇక్కడ విష్ణుప్రియ విషయంలో పృథ్వీది అయితే ఎటువంటి మిస్టేక్ లేదు, విష్ణుప్రియదే తప్పు ఇక్కడ, పృథ్వీది అయితే కాదు. అండ్ ఇవాళ ఎపిసోడ్లో కూడా ప్రోమోలో కూడా నాగార్జున గారు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నాం అంటే మైసెల్ఫ్ అంట. ఏం సాధించామని మైసెల్ఫ్? ఇప్పుడు చివరి ఆఖరికి వచ్చేటప్పుడు మైసెల్ఫ్ అంటే మేము అందరం ఓట్లు వేసేయాలా? ఆడియన్స్ అందరు పిచ్చోళ్ళ? మరి ఎన్నాళ్ళు చెప్పిన సోది, ఆకుపాక్ కరేపాక్ సోది అంతా చెప్పావు కదా, యూనివర్స్ పిలుస్తుంది, వంకాయ రమ్మంటుంది, బెండకాయ పిలుస్తుంది, పృథ్వీ గెలుస్తుంది అని. మరి దానికి ఏమనాలి? తెగ ఎంకరేజ్ చేస్తున్నావు కదా, పృథ్వీ కమాన్ ప్రమాన్ అని. మరి ఇప్పుడు కూడా అలానే ఎంకరేజ్ చేయి. ఎందుకు మళ్ళీ సడన్గా మైసెల్ఫ్? ఈవిడికి ఎవరు చెప్పారో నిజంగా దండం బాబు. ఇంత మంచి బ్రెయిన్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టి మా బ్రెయిన్లో పోగొడుతుంది. గేమ్స్ గెలవకపోయినా గెలిచారంట. గేమ్స్ ఒక్కటే కాదు, బిగ్ బాస్ హౌస్ ఉంటే గేమ్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. గేమ్స్ ఒక్కటే బాగున్నా గెలవరు, ఓన్లీ బిహేవియర్ ఒకటే బాగున్నా గెలవరు. రెండు ఈక్వల్గా ఉండాలి అండ్ నువ్వు చెప్పే పాయింట్స్ కరెక్ట్గా ఉండాలి, నువ్వు ఆర్గ్యూ చేయగలగాలి. నువ్వు ఎక్కడ ఆర్గ్యూ చేస్తావు? విష్ణుప్రియ గేమ్లో ఆర్గ్యుమెంట్ ఎక్కడైనా కనబడుతుందా సరిగ్గా? అసలు మ్యాక్సిమం నామినేషన్స్లో కట్టే తెచ్చాయి. నా జెన్యూనిటీ ఇది, నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే కదా ఉన్నాను అంట. నువ్వు అలా ఉంటే నువ్వు అలానే ఇంటికి వెళ్ళిపోతావు. మన తప్పులు ఎవరైనా చెప్పినప్పుడు మనం మార్చుకోవాలి, అంతేగాని నా ఒరిజినాలిటీ ఇదే కదా, మరి నేను అలాగే కదా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? నీ తప్పు చెప్పినప్పుడు నీ ఒరిజినాలిటీ అదైనప్పటికీ మార్చుకోవాలి. అర్థమవుతుందా? తప్పు మనది ఉన్నప్పుడు మనం మార్చుకొని బెటర్ అవటంలో తప్పేం లేదు. నా ఒరిజినాలిటీ దరిద్ర బుద్ధి కాబట్టి నా అదే దరిద్ర బుద్ధి కంటిన్యూ చేయాలి కదా, మరి నేను మార్చుకోకూడదు కదా అంటే అది ఎక్కడ పాయింట్? దాన్ని మళ్ళీ నిద్రమాలోకం రివ్యూవర్లు కొంతమంది వచ్చి జెన్యూన్గా చెప్తుంది. ఏంది జెన్యూన్ కాదు, ఈగో. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పినా వినలేదు, ఎంతమంది వచ్చి తన మంచి కోరి చెప్తున్నా కూడా తను వినకుండా మొండిగా బిహేవ్ చేసేదాన్ని ఈగో అంటారు అనమాట. మూర్ఖత్వం అని కూడా అంటారు. అంత మూర్ఖంగా వాదించే వాళ్ళని జెన్యూన్ అని చెప్పి మాట్లాడటం అంతకన్నా దరిద్రపైన ఆలోచన విధానం లేదు. వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పారు, అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడటానికి, ఇది చూడు బయటికి వెళ్ళిదా చూసుకుందాం. లేదు డాడీ, మరి ఇప్పుడు ఏమన్నా అనిపిస్తే? ఫాదర్ చెప్పిన దానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, సిస్టర్ చెప్పిన దానికి, ఫ్రెండ్స్ చెప్పిన దానికి, ఎవరొచ్చి తన మంచి కోరి చెప్పిన దానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ మాటని పెడచవని పెట్టేసి ఇలా వెళ్ళే వాళ్ళని జెన్యూన్ అంటారా? మూర్ఖత్వం అంటారా? మూర్ఖ శిఖామణులు అంటారు. జెన్యూన్ కాదు. నిద్రమాలోకం రివ్యూవర్లు వ్యూస్ ఉన్నాయి కదా అని నిద్రమాలోకం రివ్యూవర్లు పచ్చళ్ళు అమ్ముకోవటం, సెలూన్ షాపులు పెట్టుకోవటం కాదు, రివ్యూ మీద శ్రద్ధ పెట్టాలి. ఏది చెప్పినా చూస్తారు కదా అని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇచ్చేయటం, జెన్యూన్ అని. ఏంది జెన్యూన్? గేమ్ ఆడటానికి వచ్చినప్పుడు గేమ్ ఆడాలి, నిజంగా నీకు ఇష్టమైతే బయటికి వెళ్ళి చూసుకోవాలి, అంతేగాని ఓన్లీ ఇంకా ట్రాక్ పెట్టుకుంటే గెలిచేస్తారన్న నమ్మకం ఉందా ఏంటి? ఇక్కడ విష్ణుప్రియ అంటుంది గేమ్స్ ఆడిన వాళ్ళు ఎవరు గెలవలేదంట, గేమ్స్ ఒకటి ఆడితే సరిపోదంట, గేమ్స్ ఆడటం వల్ల గెలవకపోవటం వల్ల విన్ అవ్వకపోవటం అనేది ఏముండదంట. బేసిక్గా నువ్వు గేమ్ ఒకటే టాస్క్లు ఒకటే ఆడకుండా లేవు, ఓవరాల్గా నీ గేమే లేదు. బిహేవియరల్ వైజ్ కూడా నువ్వేంటో ఎవరికి తెలీదు. పృథ్వీ అంటాం తప్ప నీ బిహేవియర్ ఏంటో ఎవరికి తెలీదు. నువ్వు ఎక్కడ పాయింట్స్ పెట్టావు, ఎక్కడ ఓపెన్ అప్ అయ్యావు, ఎక్కడ నువ్వు డిఫెండ్ చేసుకున్నావు, ఎక్కడ నామినేషన్స్ డిఫెండ్ చేసుకున్నావు, ఇవన్నీ చూస్తారు కదా మరి ఆడియన్స్. నువ్వు నామినేషన్స్లో డిఫెండ్ చేసుకోకపోతే బయట ఆడియన్స్ మాత్రం ఎందుకు ఓటేయాలి, ఎందుకు చేయాలి? కెప్టెన్సీ టాస్క్ నేను ఎప్పుడు 6వ వారంలో ఇది అవుతా అని చెప్పే వాళ్ళకి వీళ్ళకి బిగ్ బాస్ హౌస్కి రావాల్సిన అవసరం ఏముంది? ఇంకంత అలాంటప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ లేని వాళ్ళకి బిగ్ బాస్ హౌస్తో పని ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అక్కడ ఆడియన్స్ని అడిగినా కూడా ఆడియన్స్ ఏం చెప్పారు? కరెక్ట్ కాదని చెప్పారు. విష్ణుప్రియ చెప్పేది కరెక్ట్ అని. ఇప్పుడు ఈ ఒకటి ఆడితే సరిపోద్ది అనేది బిగ్ బాస్ హౌస్లో ఉండదు. ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయగలగాలి నీ బిహేవియర్తో, నీ టాస్క్ ఆడే విధానంతో, అండ్ నీ యొక్క ప్రెజెన్స్తో, నీ యొక్క వాక్ చాతుర్యంతో. వీటన్నిటిని చూస్తారు. దేనికి ఇష్టపడేవాళ్ళు దానికి ఇష్టపడతారు. ఉన్న సిచ్యువేషన్ ఎలా డీల్ చేసావు అనేది చూస్తారు. నీ డెసిషన్ మేకింగ్ చూస్తారు. ఇవన్నీ నువ్వు చూపించకుండా ఓన్లీ పృథ్వీ అంటే ఎందుకు ఓటేస్తారు? ఎందుకు గెలవాలి నువ్వు? అసలు ఈ పాయింట్ ఏమైనా ఉందా? నీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి
నడుస్తుంది. కానీ నీకు కానీ ఆ మాస్క్ మహారాజా నిఖిల్కి కానీ గంగవ్వ చాలా బెటర్ మీకన్నా. ఆవిడ ఉండలాకి వెళ్ళిపోయింది కానీ ఆవిడ 100 times బెటర్ పృథ్వీ కన్నా, నిఖిల్ కన్నా, విష్ణుప్రియ కన్నా. ఓవరాల్గా విష్ణుప్రియ గేమ్ వర్స్ట్ గేమ్. పృథ్వీ గేమ్ చెప్పాల్సిన పనే లేదు. ఆ బిహేవియర్, యాటిట్యూడ్ ఇవి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకునే పనే చేయలేదు తను. అందువల్ల ఇవాళ ఎలిమినేట్ అవుతున్నాడు. ఒక పాయింట్లో నిజం, తనకి ఏది అనిపిస్తే అదే మాట్లాడతాడు, అదైతే నిజం. కానీ నీ అగ్రెషన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎదుటి వ్యక్తుల్ని రెస్పెక్ట్ చేయాలి అనే పాయింట్ దగ్గర పృథ్వీ లాగైపోతున్నాడు. కానీ ఇటుపక్క చూస్తే కాయిన్కి ఇంకో పక్క నిఖిల్ కంప్లీట్ సేఫ్ గేమర్. 100 బూతులు ఉంటాయి లోపల మైండ్లో ఎదుటి పర్సన్ గురించి. పైకి మటుకి నవ్వుతూ కమలహాసన్ రేంజ్లో యాక్ట్ చేస్తాడు. ది సేఫెస్ట్ గేమర్. ఆ విధంగా చూసుకుంటే పృథ్వీ, నిఖిల్ కంపేర్ చేసుకుంటే పృథ్వీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట పర్సన్. మనోడు ఏంటంటే కన్నింగ్. ఎవరు? నిఖిల్ కన్నింగ్, పృథ్వీ స్ట్రైట్ ఫార్వర్డ్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండటంలో తప్పులేదు, కానీ వే ఆఫ్ బిహేవియర్, ఒకళ్ళతో బిహేవ్ చేసే విధానం అనేది మార్చుకోవాలి పృథ్వీ. అది మార్చుకోవడంలో ఖచ్చితంగా పృథ్వీ ఫెయిల్ అయ్యాడు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పదే అదే మిస్టేక్ చేసుకుంటూ వచ్చాడు. అది ఇవాళ ప్రాబ్లం అయింది. అండ్ ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన పృథ్వీ, ఎందుకంటే ఇంతకన్నా దారుణంగానే బిహేవ్ చేశాడు గేమ్స్లో, ఫిజికల్ గేమ్స్లో మీదకి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేశాడు పృథ్వీ. ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన పర్సన్ ఇక్కడ దాకా వచ్చాడు అంటే కేవలం నిఖిల్ ఓటింగ్ షేర్ అవ్వటం, వీళ్ళ కన్నడ బ్యాచ్ యొక్క ఓటింగ్ షేర్ అవ్వడం వల్ల ఇక్కడ దాకా వచ్చాడు. సో ఇంక మరి నిఖిల్ ఎలా ఉంటున్నాడు? గేమ్ సరిగ్గా ఆడలేదు అంటున్నావు కదంటే, నిఖిల్ ఎలా ఉంటున్నాడు? గేమ్తో సంబంధం ఏముంది? బయట ఓటింగ్ అంతే. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసు రెండిళ్ళలో ఓట్లు పడుతున్నాయి. తెలుగు ఇంట్లో పడుతుంది, కన్నడ ఇంట్లో పడుతుంది ఓటింగ్. సర్వైవ్గా ఏం చేస్తాడు? గేమ్ ఎక్కడైనా ఆడారా ఏంటి? సీజన్కే వర్స్ట్ సీజన్ కింద తయారైంది ఈ ఫస్ట్ ఎంటైర్ బ్యాచ్ వల్ల. ఏదో తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చి అవినాష్ కానీ కొంచెం రోహిణి వీళ్ళు కొంచెం కామెడీ చేయటం, అది కొంచెం ఫన్ అనిపించింది. నెక్స్ట్ గౌతమ్ కొంచెం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి బాగా ఆడాడు. సో వాళ్ళని ఎక్స్పోజ్ చేయగలిగాడు, ప్రాపర్గా పాయింట్స్ పెట్టగలిగాడు, ఇంట్రెస్టింగ్గా మార్చాడు ఆ రైవల్రీని. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే వీళ్ళు టేస్టీ తేజ కానీ పృథ్వీ కానీ ఎలిమినేట్ అవడంలో ఎటువంటి తప్పు లేదు. ఎలిమినేట్ అవ్వాలి, అవ్వకపోతే భయంకరమైన మిస్టేక్. ఇప్పటికీ ఇన్నాళ్ళు ఉండటమే చాలా ఎక్కువ వీళ్ళకి. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి.